ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు మేలు చేయుటకై ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖనాల నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అనేకమైన విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నది, కానీ చెప్పడానికి సమయం లేదు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల యొక్క ఇశ్రాయేలు కొరకు విలాపము అంటే ఇశ్రాయేలు కొరకు విలపిస్తూ రాయబడిన భాగము ఈ భాగంలో ఉంది. దేవుని బిడ్డలారా, ఆమోసు ప్రవక్త తన ప్రవచనం ఎత్తు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన అంగలారుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులారా, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివినట్లయితే, ఇశ్రాయేలులారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. కనిక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరన్నిటికీ లేవదు. లేవనెత్తువాడు ఒకడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆమోసు చెబుతా ఉన్నాడు, మీ గురించి ఇశ్రాయేలులారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. అంటే దుఃఖకరమైన మాట, విలపిస్తూ రాస్తున్న మాటలు ఈ మాటలు కూడా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకి చెబుతున్న మాట ఏంటంటే, కన్యక అయిన ఇశ్రాయేలు ఏమైపోయిందంటే కూలిపోయింది. 3 విషయాలు ఇక్కడ ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. 1, కూలిపోయింది. 2, ఆమెను లేవనెత్తు వారు ఎవరినూ కూడా లేడు అనే విషయాన్ని అదేవిధంగా 3వది, ఆమె మరన్నిటికీ కూడా లేవదు అనే విషయాలు చెబుతూ ఉన్నాడు. 3 విషయాలు: కూలిపోవటం, మరన్నిటికీ లేవనెత్తువాడు ఒకడును కూడా లేడు అని చెప్పి దేవుని మాటలు ఇక్కడ తెలియచేయబడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే పరిహరించలేనంత నష్టము ఇశ్రాయేలుకు జరిగిందనే విషయాన్ని ఇక్కడ దేవుడు ఆమోసు ద్వారా తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినుచున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క పాపమునకు తగిన శిక్షను దేవుడు అనుమతిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరము కూడా దేవునికి విరోధంగా చేస్తున్న పాపము విషయంలో తప్పకుండా దేవుని యొక్క శిక్షకు గురవలసిన పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మనం గమనించవలసిన వారమైనాము. ఆమోసు ఏడ్చుకుంటూ అంగలార్చుకుంటూ రాస్తున్న ఈ మాటలు మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు తమ జీవితంలో కూలిపోవటం, మరన్నిటికీ కూడా లేవలేకపోవటం, లేవనెత్తువాడు ఒకడును కూడా లేడు. పడిన మన జీవితాలను, కూలిపోయిన జీవితాలను లేవనెత్తువాడు ఎవరంటే దేవుడు మాత్రమేనండి. దేవుడు తప్ప ఏ మానవుడు కూడా మనల్ని లేవనెత్తలేడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయనే పడగొట్టగలవాడు ఆయనే, లేవనెత్తేవాడు కూడా ఆయన అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు దేవుడు వారిని పడగొట్టారంటే, వారి యొక్క అవిధేయతలను, వారి యొక్క పాపాన్ని బట్టి దేవుడు వారిని పడగొట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు పడగొడితే ఏ మనుషుడు కూడా లేవనెత్తగలిగిన వాడు ఎవడు కూడా లేడనే విషయాన్ని ఈ ఉదయకాల సభ్యుల్లో మనం గమనించాలి. ఎవరు పడగొట్టారో వారే దేవుడే లేవనెత్తాల్సిన పరిస్థితి ఉందనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించవలసిన వారమే ఉన్నాము. పడిపోయిన ఆ యొక్క జనాంగాన్ని చూసి విలాపిస్తూ రాస్తూ ఉన్నాడు ఆమోసు. దేవుని బిడ్డలారా, పడిపోయిన జీవితాలను చూసినప్పుడు, కూలిపోయిన వాటిని చూసినప్పుడు అంగలారుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఎంతోమంది కుటుంబాల్లో కూలిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, లేవలేక ఉన్న వ్యక్తులు ఉన్నారు. అంటే పాపపు స్థితిలో పడిపోయి, కూలిపోయి లేవలేని స్థితిలో ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి కొరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. అలాంటి వారి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. అలా చేసినప్పుడు నిశ్చయంగా దేవుడు వారిని లేవనెత్తుతాడు. దేవుడు వారిని వారికి సహాయం చేస్తాడు. దేవుడు వారిని విడిపిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో గుర్తుంచుకోవాలి,
పడిపోయిన వారిని చూసినప్పుడు ఆమోసు అంగలారుస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే కూడిపోయిన ఆ యొక్క మందిర ప్రాకారములను చూసి తెలుసుకున్నప్పుడు మరి నెహెమ్యా కూడా అంగలారుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరి మన స్థితి ఏంటి? పడిపోయిన పరిస్థితులు చూస్తున్నప్పుడు, పడిపోయిన వారిని చూస్తున్నప్పుడు, సంఘంలో, సమాజంలో, కుటుంబాలలో పడిపోయిన వ్యక్తులు ఎంతో ఉన్నారు, కూలిపోయిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని చూసినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అంగలారుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు నిశ్చయంగా దేవుడు వారిని లేవనెత్తుతాడు, నిశ్చయంగా దేవుడు వారికి సహాయం చేస్తాడు, నిశ్చయంగా దేవుడు వారి జీవితాలు గొప్ప మేలుతో నింపుతాడు. కనుక అటువంటి కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.